మేడం మీకు టికెట్ రావడం వెనుక మీ మేనత్త డీకే అరుణ గారు ఉన్నారని చెప్పి ఒక అప్పుడు టాక్ అయితే ఉంది. దానిపై మీరు ఏమంటారు? తను పార్టీ వేరే కదండి. పార్టీ వేరైనా కొన్ని బీజేపీ కొన్ని పార్టీ. కొన్ని లాబింగ్లు నడుస్తాయి. సో ఫస్ట్ ఆమె అక్కడ పోటీ చేస్తారని, తర్వాత మీ మామగారు పోటీ చేస్తారని అవును అవును అనూహ్యంగా మీరు వచ్చారు. అవును. సో దీని వెనకాల మీ విజయం వెనకాల ఆవిడ ఉందంటే మీరేమంటారు? ఒకటే అండి, నేను కాంగ్రెస్ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ మా తాత తండ్రిని గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఏదైనా కోడలని కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. కోడలు అంటే అండి, ఇప్పుడు తను పార్టీ మారారు, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు. పార్టీ మారిన సెంటిమెంట్. సెంటిమెంట్ అంటే అండి, నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేశారు మేనత్త అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనలేదు. వీఆర్ ఆల్వేస్ అ ఫ్యామిలీ. ఇప్పుడు మాకు పార్టీ పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ లక్ష్యాలు వేరేగా ఉన్నాయి. సో ఆ లక్ష్యాలు వేరేగా ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా చూసేది, నేను గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుంచి, అదే ధీరగా ముందుకెళ్తాను కానివ్వండి. ఇప్పుడు మేనత్త మాకు ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ అండి. ఇట్ ఈస్ నాట్, ఐ వోంట్ సే దట్ ఈస్ నాట్ దేర్. ఫంక్షన్స్ కి వాటికి వస్తూ ఉంటారా? వస్తారండి, ఎందుకు రారు? ఫ్యామిలీ అంటున్నాను. ఇప్పుడు నేను అదే అంటున్నాను, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాల వల్ల వేరే వేరే పార్టీలలో ఉన్నారు. సో ఆ వ్యక్తిగత దీంతో వేరే పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళ లక్ష్యాలు వేరేగా ఉంటాయి. సో దాంట్లో ఎక్కడ కూడా నేను ఐ వోంట్ కమెంట్ మచ్ ఆన్ ఇట్, ఎందుకంటే ఇట్ ఈస్ డిఫరెంట్ పార్టీస్, పీపుల్ ఆర్ ఇన్ డిఫరెంట్ పార్టీస్. కాబట్టి ఐ ఆమ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, ఐ విల్ వర్క్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అండి. ఇప్పటివరకు ఎలాంటి అనుభవం లేదు. అసలు మీకు గెలుస్తానని కాన్ఫిడెన్స్, మీరు ప్రచారంలో కూడా చాలాసార్లు చెప్పారు, నేనే ఎమ్మెల్యే, నేనే ఎమ్మెల్యే, నేనే ఎమ్మెల్యే, నా వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇదే చెప్పారు ప్రచారంలో. సో అనుకున్నట్టుగా అదే జరిగింది. అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది గెలవకుండానే? అది ఫస్ట్ టైం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అంటే అండి, మేము ముందు నుంచి కూడా చూస్తూ వచ్చాం, కష్టపడుకుంటూ వచ్చాం, జనాలు చూస్తూ వచ్చారు. జనాలు ప్రేమ ఎప్పుడు కూడా ఉండింది మాతో. 2 సార్లు కూడా మీనమామ కుంభం శివకుమార్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అవును. సో ఫస్ట్ టైం ఆయన 2000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. తర్వాత ఆయన 7,000-8,000 ఓట్స్ తో ఓడిపోవడం జరిగింది. మీరు యాక్టివ్గా ఉన్నారండి? లాస్ట్ అప్పుడు ఇంకా చదువుకునేటోళ్ళం అండి, పిల్లలం మేము. 2018, 2014, 2018లో వెళ్ళానండి, ప్రచారానికి వెళ్ళాను, స్టార్ట్ చేశాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి ఒక 1 వీక్ వెళ్ళానండి. తర్వాత హెల్త్ గ్రౌండ్స్లో నాకు ప్రెగ్నెన్సీ దాంతో ఐ స్టెప్ బ్యాక్ అండి. తమ్ముడు కంటిన్యూస్గా ఉండేను. తర్వాత ఆయన ఇండిపెండెంట్గా నించున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడం కొన్ని కారణాల వల్ల రాకపోయినా ఇండిపెండెంట్గా నించొని కూడా ఆ టీఆర్ఎస్ వేవ్లో ఆయన 7,000-8,000 ఓట్స్తోనే ఓడిపోవడం జరిగింది. సో అది చాలా తక్కువ మెజారిటీ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి. సో మీరు అట్లా చూస్తే కూడా ఏదైతే మన 2 సార్లు కూడా జనాలు ప్రేమ ఇచ్చారండి, ఎక్కడ కూడా ప్రేమ తగ్గలేదు. ఈసారి మాకు ఎలా ఉండే అంటే అండి, కాంగ్రెస్ ఉండే, మాకు టికెట్ వచ్చింది, జనాల ప్రేమ ఉంది. దాంతో పాటు జనాలు ఎట్లా అంటే విపరీతంగా నిరాశగా ఉన్నారు. దట్టు పర్ణిక రెడ్డి యంగ్ బ్లడ్, ఫ్రెష్నెస్ వస్తుంది. అమ్మాయి చూస్తే బాగుంది, పని చేస్తుంది అనిపిస్తుంది. శివకుమార్ రెడ్డి గారు ఉంది. ఇప్పుడు మాకు పని చేయడానికి ఒక్కరు కాదు, ఇంతమంది ఉన్నారు. నేను కానివ్వండి, మా మామగారు కానివ్వండి, మా తమ్ముడు కానివ్వండి, ఏదైతే వైద్య పరంగా మా హస్బెండ్ కూడా ఉన్నారు హెల్ప్ చేయడానికి. సో మేము ఎప్పుడు కూడా అదే తీసుకొని వెళ్ళాం జనాల మధ్యలో. మేము పని చేయడానికి 4 ఉన్నాము. సో తప్పకుండా పని చేస్తాం అనేది చెప్పాము. అంటే నారాయణపేటకి 4 ఎమ్మెల్యేలా? 4 ఎమ్మెల్యేలం అననండి. మేము ఎప్పుడు కూడా సేవకుల్లాగానే పనిచేస్తామని ఫస్ట్ డే ప్రచారం అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఆ సేవా భావంతోనే ముందుకెళ్తాము, సేవకుల్లాగా ఉంటాం అనేది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది మేము అందరం సేవకులు అనేది ముందుకు వచ్చిందండి. సో అలా మేము స్టార్ట్ చేసింది, మేము సేవకులం, మేము 4 ఎమ్మెల్యేలు కాదు, జనాలందరూ ఎమ్మెల్యేలు, మీకు పని చేయడానికి మేము ఉన్నామని చెప్పాం ఎప్పుడైనా. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు జనాలు ఎన్నుకున్నప్పుడు మనకు అధికారం వచ్చిందని అహంకారంతో ఉండడం కాదండి. వాళ్ళు ఎన్నుకున్నారంటే వాళ్ళు మన మీద చూపించిన నమ్మకం, ఆ నమ్మకము నెరవేర్చాలి. కాబట్టి వాళ్ళ సేవకుల్లాగానే పనిచేస్తామండి. 4 ఉంటాం, 4 కూడా సేవకుల్లాగానే పనిచేస్తాం. నారాయణపేట సపరేట్ డిస్ట్రిక్ట్ అయింది. అవునండి. సో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినా ఏరియా హాస్పిటల్ మరీ అధ్వానంగా ఉంటుంది. అవునండి. ఏ చిన్న ఇష్యూ వచ్చినా, హెల్త్ ఇష్యూ, మహబూబ్నగర్ వెళ్ళాల్సిందే. సో యాజ్ ఎ డాక్టర్గా మీరు అక్కడ ఉన్న ప్రజలకి మీరు వచ్చారు కాబట్టి మీరు ఇచ్చే హామీ ఏంటి? హామీ అండి, ముందు నుంచి కూడా చెప్పాను. ఇప్పుడు నేను వైద్యురాలుగా ముందుకు వచ్చాను కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి.
వైద్య పరంగా చూస్తే నారాయణపేట్ చాలా చాలా దారుణ పరిస్థితిలో ఉంది ఇప్పటికైతే. ఎందుకంటే అది ఓపెన్ ఫ్యాక్ట్ అండి. జిల్లా అయినా కూడా అక్కడ జరిగిన అభివృద్ధి అంత లేదండి. నా మాట ఏమైనా అంటే మేము ఇవి వేసినాం అవి వేసినాం చిన్న చిన్నవి చూపిస్తారు. ప్రజల కోసం చేస్తే అభివృద్ధి అవుతుందండి ఏదైనా కూడా. సో ఆ ప్రజలే సంతోషం లేనప్పుడు అభివృద్ధి ఏడైందని చూపించుకోలేరు. ఇప్పుడు అదే ధోరణిలో మేము ముందుకు వెళ్తున్నామండి. వైద్య పరంగా కూడా హెల్త్ సెక్టర్ని డెవలప్ చేసుకునే, ఎందుకంటే మీరు డాక్టర్గా మీకు చాలా తెలుసు. అవును తెలుసండి. నేను పోంగానే కూడా ఫస్ట్ పడ్డది హెల్త్ మీదనే. అవును. ఎందుకంటే నేను గెలిచిన తర్వాత అండి అట్లీస్ట్ చూసుకుంటే ఒక 3-4 యాక్సిడెంట్స్, మేజర్ యాక్సిడెంట్స్ మా వాళ్ళకే అయినాయండి. ఆ యాక్సిడెంట్స్లో అందరినీ కూడా మేము రెఫర్ చేయాల్సి వచ్చింది వేరే హాస్పిటల్. మహబూబ్ నగర్ అంటారు, మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి. సో అలా రెఫర్ చేసుకుంటేనే వచ్చాం ప్రతి దగ్గర కూడా. వాళ్ళు సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు మేము ఏం చేయలేని పరిస్థితి నారాయణపేట్ జిల్లా అంటాం మనం. ఆ పరిస్థితిలో ఉందండి నారాయణపేట్ జిల్లా ఇప్పుడు. హెల్త్ అనేది తప్పకుండా ఏదైతే అవసరమో అవన్నీ చేసుకుంటూ హెల్త్ సెక్టర్ డెవలప్మెంట్ అనే దాని మీద కూడా దృష్టి చాలా ఎక్కువ ఉంటుందండి ఇప్పటి నుంచి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ